అమరావతి శాసన మండలిలో పోలవరం పునరావాసం పరిహారం మరియు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ సిబ్బందిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా 373 నివాస ప్రాంతాల్లో 96,660 కుటుంబాలను తరలించాల్సి ఉందన్నారు. 41.15 మీటర్ల కాంటూరు వరకు 38,060 కుటుంబాలకు, 45.72 మీ కాంటూరు పరిధిలో 58,600 కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, 41.15 మీ కాంటూరు పరిధిలో 19,953 కుటుంబాలకు పరిహారం అందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ కోసం 1,517 మంది లష్కర్లు, 1,456 మంది హెల్పర్లు, ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు వంటి సిబ్బంది పనిచేస్తున్నారని మంత్రి నిమ్మల అన్నారు. ఏదైతే మొదటి ప్రశ్నకు సమాధానం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కారణంగా 373 నివాస ప్రాంతాల నుండి మొత్తం 96,666 ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను తరలించాలని గుర్తించడం అయింది. ఇందులో 41.15 మీటర్ల కాంటూరు వరకు 38,060 ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను, అదేవిధంగా ప్లస్ 41.15 నుంచి ప్లస్ 45.72 మీటర్ల మధ్య 58,600 పీడిఎఫ్లు గుర్తించడం జరిగింది. అధ్యక్ష, రెండో ప్రశ్నకు సమాధానం, ప్లస్ 41.15 మీటర్ల కాంటూర్ నుండి 38,060 ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను R&R పరిహారం అందించవలసి ఉంది. ఇప్పటి వరకు 19,953 పీడిఎఫ్లకు పరిహారం చెల్లించడం జరిగింది. ఇందులో 9,220 పీడిఎఫ్లు షెడ్యూల్ ట్రైబ్స్కి చెందినటువంటి వారు, 2,639 పీడిఎఫ్లు ఎస్సీ వర్గానికి చెందినటువంటి వారు మరియు 8,094 పీడిఎఫ్లు ఇతర వర్గాలకు చెందినటువంటి వారు. మూడవ ప్రశ్నకు సమాధానం, ప్రాజెక్టు ఫేజ్ 1 కింద ఇప్పటి వరకు 18,964 లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. ఇందులో 9,960 మంది లబ్ధిదారులు షెడ్యూల్ ట్రైబ్స్కి చెందిన వారు, 2,314 మంది లబ్ధిదారులు షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారు, 6,690 మంది లబ్ధిదారులు ఇతర వర్గాల వారికి చెందినటువంటి వారు. అధ్యక్ష.